వచనం ఈరోజు మనం చదువుకున్నటువంటి స్టేటస్లో చదువుకున్న వాక్యం ఇది 14వ అధ్యాయం 7వ వచనం. ఆ, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆ, చాలు. మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో అప్పుడు నీ చుట్టూ దేవుడు నెమ్మదిని కలుగజేస్తాడు. నీ చుట్టూ దేవుడు నెమ్మదిని కలుగజేస్తాడు. మీరు మీ ప్రక్కన ఉన్న వారికి ఈ మాట చెప్పండి, దేవుడు నీకు నెమ్మది కలుగజేయునుగాక. ఇది విలువ పెట్టి కొనుక్కోలేనిది. ఇది చాలా చాలా విలువైంది. ఈ మాట నెమ్మది అనే మాట కేవలం 3 అక్షరాలే కానీ అది చాలా చాలా విలువైంది. ప్రశాంతంగా నిద్రపోవటానికి ఇదే కారణం. సంతోషంగా ఉండటానికి ఇదే కారణం. ఆరోగ్యంగా ఉండటానికి ఇదే కారణం. ఏంటిది? నెమ్మది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇది ఊరికే దొరకదు, లోకంలో ఎక్కడ దొరకదు. కానీ ఒక చక్కటి మార్గాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు నెమ్మది. చాలా చాలా విలువైనటువంటి ఆశీర్వాదం అది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ రోజుల్లో ఇటు నుంచి శోధన అనేది ఏ విధంగా వస్తుందో అర్థం కాదు. ఏ విధంగా వస్తుందో అర్థం కాదు. శత్రు భయం, రోగ భయం, ప్రాణ భయం, రకరకాల భయాలు మన చుట్టూ ఉన్నాయి. ఇన్ని భయాల మధ్య నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే అంత ఈజీ కాదు. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడే నీకు నెమ్మది కలుగజేస్తాడు. చూడండి, 14వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తున్న ఆ సంవత్సరములలో యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది ఉంది. 14వ అధ్యాయం 1వ వచనం. అబియ తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజైను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడుచుకున్నాడు కాబట్టి అతనికి, ఆ దేశానికి నెమ్మది కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, నెమ్మదికి వ్యతిరేకం చెప్పండి. నెమ్మదికి వ్యతిరేకం ఏంటి? యుద్ధం, మానసిక యుద్ధం, సంఘర్షణ, మానసిక సంఘర్షణ. ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యుద్ధం, మనం అందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ భూమిలో ఉన్నాం. ఇది కంటికి కనబడని యుద్ధం. ఇది కంటికి కనబడని యుద్ధం. కంటికి కనబడే యుద్ధాలు వేరే ఉన్నాయి, కానీ కంటికి కనబడని యుద్ధం అంటే సమస్యలో, శోధనలో, భయాలు, రోగాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యుద్ధాల మధ్యలో ఉన్నారు. ప్రపంచం అంతా కూడా ఇదే పరిస్థితి. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్క రకమైన యుద్ధం. ఒక్కో మనిషి జీవితంలో యుద్ధం అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది ప్రశాంతతను దూరం చేసేది. ఏంటి చెప్పండి? యుద్ధం. పిల్లలు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారు. మీకు అర్థం అనుకుంటున్నా, యుద్ధం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యుద్ధం అనేది మానసిక, కుటుంబ, ఆర్థిక సంక్షోభానికి దారితీస్తూ ఉంటుంది.
కుటుంబ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, మానసిక సంక్షోభం, ఆరోగ్య సంక్షోభం. ప్రియ దేవుని బిడ్డరా, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. కానీ దేవుడు వారికి ఎలా నెమ్మది కలుగజేశాడు అంటే, దేవుణ్ణి వారు ఆశ్రయించారు కాబట్టి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుడు వారికి కావలసిన నెమ్మదిని దేవుడు వారికి ఇస్తాడు. ఈ సంక్షోభాల నుంచి, ఈ భయాల నుంచి తప్పించి సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఆయన ఉంచుతాడు మనల్నంతే. ఇప్పుడే దేవుని బిడ్డరా, ఇది మనం దేవుని ఆశ్రయించినప్పుడు, ఆశ్రయము అనే మాటకు ఇంగ్లీష్లో షెల్టర్. 91వ కీర్తనలో 3వ వచనం మనం చదువుకుందాం. 91వ కీర్తన 3వ వచనం. ఆ, 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 ఆ. అది ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా శ్రేష్టమైన విలువైన మాటలు మనం చూస్తున్నాం. నాశనకరమైన తెగులు. రోగం వచ్చిందనుకోండి, సొమ్ము పోయే శని పట్టి అన్నట్టుగా, ప్రియ దేవుని బిడ్డలారా, రోగం తగ్గకపోగా కుటుంబానికి అప్పులు మిగులుతున్నాయి. రోగం తగ్గకపోగా కుటుంబం అప్పులు పాలవుతూ ఉంది. తర్వాత మానసిక సంక్షోభానికి గురవుతూ ఉంది. దినదిన గండం నూరేల ఆశ. ఇటువంటి పరిస్థితులు ప్రియ దేవుని బిడ్డరా జరుగుతూ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి, కుటుంబాన్ని చుట్టుముడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చదువుకున్న మాట గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. అంటే నీవైనా నేనైనా మనం అందరం ఎక్కడ ఉండాలి అంటే చెప్పండి, ఆయన రెక్కల నీడలో ఉండాలి. ఆయన రెక్కల నీడలో మనం ఉంటే మనకు నెమ్మది కలుగునుగాక. ఆయన రెక్కల క్రింద ఎవరైతే ఆశ్రయాన్ని కలిగి ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూస్తున్నాం, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఈ అనుభవంలోకి మనం అందరం వచ్చుదముగాక. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల క్రింద కప్పిద్దో ఒకసారి ఆలోచించండి. దేవుని రెక్కల క్రింద నీవు ఆ విధంగా ఉంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా నీకు నెమ్మది ఉంటుంది. అదేవిధంగా కీర్తనకారుడు ఒక చక్కటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కీర్తనలు ప్రియ దేవుని బిడ్డలారా ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 11వ వచనంలో, కీర్తనలు 5:11 ఉంది. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురో, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యమో ఆనందధ్వని చేయుదురు. ఎంత అదృష్టం ఇది! ఏ ధ్వనంట? ఈనాడు ఎంతమందికి ఈ ఆనందం కరువైంది తెలుసా? చాలామందికి ఆనందం లేదు, సంతోషం లేదు, అసలు ఆనంద ధ్వని అనేదే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా విలువైన ఆశీర్వాదం. ఇది ఆనందంగా ఉండటం, ఆనందంగా గంతులేయటం, సంతోషించడం, ఇదంతా ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికే సాధ్యమైంది. యెహోవా ఇక్కడేముంది? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యమో చెప్పండి ఆనందధ్వని చేయుదురో. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియ దేవుని బిడ్డలారా. ఇట్టి అనుభవంలోకి మనం అందరం వచ్చుదుముగాక. దేవుని ఆశ్రయించిన నరుడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుడు వారికి నెమ్మది కలుగజేస్తాడు. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుడు వారికి సంతోషాన్ని ఇస్తాడు. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుడు వారికి ఆనందాన్ని ఇస్తాడు. దేవుడు ఎవరినైతే ప్రియ దేవుని బిడ్డరా, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని తన రెక్కల క్రింద కప్పుతాడు.
ఈ అనుభవంలోకి మనము వచ్చుదుముగాక. చూడండి, 2వ కీర్తనలో కూడా ఒక చక్కటి మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఆశ్రయించేవారు వారి జీవితం ఎలా ఉంటుంది? 12వ వచనం చదవండి. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించువారు ఎందరైతే ఉంటారో వారందరూ ధన్యులే. చెప్పండి, ఇక్కడ ఉన్నవారందరూ ధన్యులేనా? ప్రశ్న ఇది. ఎస్, నేను ధన్యుణ్ణి అని చెప్పుకుంటే ఎవరు కాలే? నేను ధన్యుణ్ణే, నేను ధన్యురాలను. ఎందుకు చెప్పాలి? పిల్లలు చెప్పాలి. మనం అందరం ఆయన్ని ఆశ్రయించాం. ప్రియ దేవుని బిడ్డరా, ఆయన ఆశ్రయిస్తే ఏ భయం ఉండదు, రోగ భయం ఉండదు, తెగులు ఉండదు. ఎందుకంటే మా దేవుడు మాకున్నాడుగా, మా దేవుడు మాతో ఉన్నాడుగా, ఆయన మాకున్నాడుగా. ధైర్యం ఇది. యెహోవాను ఆశ్రయించువారు, ప్రియ దేవుని బిడ్డరా, వారికి ఎప్పుడు కూడా దేవుడు నెమ్మదినిస్తాడు. అదేవిధంగా చూడండి, 2వ దినవృత్తాంతములో మనం చదువుకున్న మాటలో మరి ఒక ప్రాముఖ్యమైన విషయం మనం జ్ఞాపకం తీసుకుందాం. 26వ అధ్యాయం 5వ వచనంలో చివరి లైన్ చూద్దాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనం చివరి మాట. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అది దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. ఎంతకాలం అంట? ఆశ్రయించినంత కాలము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినంలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. నీవు వర్ధిల్లుదువుగాక అని చెప్పండి మీరు ప్రక్కన ఉన్న వారితో. అన్ని విషయాలు వర్ధిల్లాలి. దేవుని బిడ్డలు, ఈనాడు మనిషికి ఉన్న పెద్ద జబ్బు ఏంటి తెలుసా? ఏదైనా కొంచెం కలగగానే దేవునికి దూరం అవుతారు. ఇదే పెద్ద జబ్బు. ఏదైనా కొంచెం పొందుకుంటే చాలు దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఇక అంతటితోనే ఆ ఆశీర్వాదం ఆగిపోతుందనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఏమో తెలుసా? యెహోవాను ఆశ్రయించినంత కాలము వారు వర్ధిల్లుతారు. ఇక నాకు ఇది చాలే అనుకున్న వాళ్ళు లోకాలకు వెళ్ళిపోతున్నారు అంతే. ఇక వారి జీవితంలో వర్ధిల్లుట అనేటువంటి ఆశీర్వాదమే కొరతగా మిగిలిపోతాయి. నువ్వు ఎంతకాలం అయితే యెహోవాను ఆశ్రయిస్తావో అంతకాలం దేవుడిని వర్ధిల్ల చేస్తాడు. గుర్తుపెట్టుకు ఈ మాట. నీవు ఎంతకాలమైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో ఆశ్రయించినంత కాలము దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్లుదువుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గొప్ప ఆశీర్వాదం. నెమ్మది ఎంత ఆశీర్వాదమో వర్ధిల్లుట అనేది కూడా అంతే ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదాలు చాలా శ్రేష్టమైనవి, చాలా ఉన్నతమైనవి. ఇది లోకంలో ఎక్కడ దొరకవు. అవి లోకములో ఎక్కడా దొరకవు. మరి దేవుని బిడ్డ, నీ మనసులో ఎంత సంఘర్షణ ఉందో, కొంతమందికి లోపల మనసులో కనబడని సంఘర్షణ ఉంటుంది. కనబడని సంఘర్షణ. మరి దేవుని బిడ్డరా, నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, అంత భయంకరమైన సంఘర్షణ మధ్యలో నీవు ఉంటే బైబిల్ చదివి నీ మనసులో పనిచేస్తున్న సంఘర్షణను జయించే అంతవరకు ఆ సంఘర్షణ మీద నీకు జయం కలగాలి, పొందుకుందువుగాక. ఆ జయం వచ్చే అంతవరకు నువ్వు బైబిల్ చదివి ప్రార్థన చేయి. నువ్వు ఎంత చక్కగా ప్రశాంతంగా నువ్వు నిద్రపోతావో నీకే అర్థమైంది. ఇది నా అనుభవం. ఇది నా అనుభవం. దేవుని బిడ్డరా, నాకు నెమ్మది కలిగే అంతవరకు లోపల కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి లోపల సంఘర్షణ వస్తూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. నేనేం చేస్తానంటే, దేవుని బిడ్డలు బైబిల్ చదువుకుంటా. ఆ సంఘర్షణను జయించే అంత శక్తి దేవుడు నాకు ఇచ్చేంతవరకు చదువుతూనే ఉంటాను. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటాను. బైబిల్ మూసి దేవుని బిడ్డ అలా నిద్రపోతాను. దీనికి మించిన గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు, ఎక్కడ కూడా దొరకదు. నెమ్మది, వర్ధిల్లుట. నువ్వు వర్ధిల్లాలంటే
చెప్పండి, నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎంతకాలం అంట? ఎంతకాలం? ఉన్నంతకాలం. ఎంతకాలమైతే నువ్వు ఈ భూమి మీద ఉంటావో అంతకాలం నువ్వు ఆశ్రయిస్తే అంతకాలం దేవుడిని వర్ధిల్లజేస్తూనే ఉంటాడు. వర్ధిల్లుదువుగాక. ఎందుకు నేను నా జీవితంలో వర్ధిల్లలేకపోతున్నాను అని ఎవరైనా సరే ప్రశ్న వేసుకుంటే ఒకటే జవాబు: నువ్వు దేవుణ్ణి ఆశ్రయించవలసిన విధముగా ఆశ్రయించుటలేదు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాల్సిన విధంగా ఆశ్రయిస్తే ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు. ఖచ్చితంగా నీవు వర్ధిల్లుతావు, వర్ధిల్లుదువుగాక. ఎంత గొప్ప ప్రియ దేవుని బిడ్డలారా ఆశీర్వాదం మనం చూస్తూ ఉన్నాం. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. ఈనాడు కుటుంబాలు ఎందుకు వర్ధిల్లట్లేదు తెలుసా? కుటుంబాలు ఎందుకు వర్ధిల్లట్లేదు? కుటుంబాలు ఎందుకు అంధకారము? కుటుంబాలు ఎందుకు అశాంతి అంటే దేవుణ్ణి సరిగా వారు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు. నువ్వు చేసేది చిన్న వ్యాపారం కావచ్చు, దేవుడు దాన్నే దీవిస్తాడు. నువ్వు చేసేది చిన్న ప్రయత్నమే కావచ్చు, దేవుడు దానిని కూడా దీవిస్తాడు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ధన్యులు అనే మాటకు ఇంగ్లీష్లో ఉంది బ్లెస్డ్ పీపుల్, దీవించబడిన వారు. దేవుని బిడ్డరా, ఇట్టి అనుభవంలోకి మనం అందరము వచ్చుదుముగాక. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాడు. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. కొంచెం వర్ధిల్లగానే రెక్కలు వచ్చిన పక్షులాగా ఎగిరిపోకూడదు. కొంతమంది చూస్తాను, కొంచెం ఆరోగ్యం రాగానే ఇక నాకు ఎదురే లేదు అన్నట్టు ఎగిరిపోతారు. దేవుని బిడ్డలు, చాలా ప్రమాదం అది. కొంచెం స్థితిమంతులుగా మారగానే నేను చాలా బిజీ అయిపోయాను అని ఎగిరిపోయే పక్షుల్లాగా ఉంటారు. కొంచెం స్థితిమంతులుగా మారితే నేను బిజీగా ఉన్నాను. అసలు నువ్వు ఇంతగా దీవించబడతానికి కారణం దేవుడు అనే విషయం మర్చిపోకూడదు. నిన్ను ఇంతగా దేవుడు హెచ్చించాడు కాబట్టి నేను నా దేవునికి సమీపంగా ఉండాలి అనేటువంటి ఒక తీర్మానము మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. దేవుని బిడ్డరా, చూడండి, ఈ 25వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. ఇది ఒక జబ్బు. హృదయానికి ఉన్న రోగం ఇదే. హృదయము అన్నిటికంటే అది ఎలాగంటే దేవుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. ఇది కూడా జబ్బే. ఇది కూడా పెద్ద జబ్బు. దేవుని బిడ్డలారా, పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించాలి, ఆయన ఆశ్రయించాలి. నువ్వు ఒక విషయంలో కరెక్ట్గా ఉంటే ఇక నేను అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాను అనుకోవద్దు. అన్ని విషయాలు నేను కరెక్ట్గా ఉన్నా అనుకోవద్దు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ భక్తుడు మనం చూస్తున్నాం, యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. కనబడకుండా లోపట ఒక రకమైన స్వార్థం బయలుదేరింది కొంతమందిలో. చూడండి, అక్కడేముంది 3వ వచనంలో, రాజ్యము తనకు స్థిరమైనప్పుడు. ఇది జబ్బు మొదలవడానికి కారణం. కొద్దిగా ఆర్థికంగా స్థిరపడితే చాలు, ఎదుటోడు కంటికి కనబడ్డం. కొంచెం ఆర్థికంగా బలపడితే చాలు, ఇక ఎవరిని నేను లెక్క చేయను అనే లెవెల్కి వెళ్ళిపోతాడు, నువ్వెంత అన్నట్టుగా. దేవుని బిడ్డ, రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజశావకులను స్తంభించెను. అయితే తండ్రులు పిల్లల కొరకును, పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపం కొరకు తానే చావాలని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను దేవుని బిడ్డ. ఇదంతా మీరు తర్వాత చదువుకోండి. లోపట పెరిగేది పెరుగుతుంది. ఏం పెరుగుతుంది తెలుసా? పగ పెరుగుతూ ఉంది.
అది నాకు కరెక్టే అనుకుంటాం చాలాసార్లు. మనము కొన్నిసార్లు మనం చేసేది మనం కరెక్టే అనిపించింది. అందుకే చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేసి, ఒక్కని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణానికి తర్వాత. ప్రేమ పెరగాలి కానీ ఆ జీవితంలో స్థిరపడిన తర్వాత ఆ స్థిరత్వం అనేది ప్రేమను పెంచుకోవడం కోసం ఉపయోగపడాలి కానీ పగను పెంచుకోవడం కోసం, పగ తీర్చుకోవడం కోసం మాత్రం దాన్ని వాడకూడదు. దేవుని బిడ్డరా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు. యథార్థంగా ప్రవర్తించాడు కానీ పూర్ణ హృదయంతో మాత్రము ఆయనను అనుసరించలేదు. దావీదు దేవుని బిడ్డరా, సౌలును చంపే అవకాశం వచ్చినా సరే చెప్పండి, చంపలేదు. అంటే దేవుణ్ణి ఎలా అనుసరించాడో చూడండి. కాబట్టి దావీదును దేవుడు అంతకంతకు క్రమక్రమముగా వర్ధిల్లజేసెను అనేది మనం చూస్తున్న లేఖనాలు. దావీదును దేవుడు అంతకంతకు వర్ధిల్లజేసెను. దేవుని బిడ్డలారా, నీవు జీవితంలో స్థిరపడిన తర్వాత నీలో ప్రేమ పెరగాలి కానీ పెరగాల్సిన పగ కాదు, ప్రేమ పెరగాలి. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఇది కేవలం దేవుని కృప అనుకోవాలి. ఒక వ్యక్తిని ఒకసారి ఇంటర్వ్యూ చేశారంట. నువ్వు ఇంతగా ఎదగటానికి కారణం ఎవరు అని అడిగారంట. వినో, నువ్వు ఇంతగా ఎదగటానికి కారణం ఎవరు అంటే నాకు సహాయం చేయనోళ్ళు అన్నాడంట. మీకు అర్థం కాలా? నాకు సహాయము చేయనోళ్ళు వాళ్ళే నా ఎదుగుదలకు కారణం అన్నాడు. మీకేమర్థమైంది? బహుశా వారు నేను అడగగానే నాకు సహాయం చేస్తే నేను మరింత సోంబేరునయ్యేవాడిని. వారు నాకు సహాయం చేయలేదు కాబట్టి నాలో కసి పెరిగింది. నేను ఎదగాలి, నేను అభివృద్ధి చెందాలి అనే ఒక కసి పెరిగింది కాబట్టి నేను ఎదిగాను. అలాగని వారు నాకు సహాయం చేయలేదనేసి నేను వారి మీద ద్వేషం పెంచుకోలేదు, వారిని నేను గౌరవించడం నేర్చుకున్నా అంటాడు. మనం ఏమనుకుంటాం? ఒకవేళ ఎవరైనా సహాయం చేయకపోతే మనసులో పెంచుకుంటుందని. ఏం తెలుసా, వీడు నేను అడిగితే నాకు సహాయం చేయాల, చూద్దాం టైం రాదా, టైం వచ్చినప్పుడు చెప్తా. దేవుని బిడ్డ, ఇటువంటి మనస్సు మంచిది కాదు. దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. ఒక టైం ఒకటి ఉంది, దేవుడు ఒక టయాన్ని నీ కొరకు రిజర్వ్ చేశాడు. ఆ టైం వచ్చే వరకు వాక్యం ఏమిటి తెలుసా? ఆయన బలిష్టమైన చేతుల క్రింద నీవు దీన మనస్కుడు వై ఉండమో. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం అది. ఈరోజు నేను ఎదగటానికి కారణమో నాకు సహాయం చేయనోలే అన్నాడు. అంటే వారి మీద ఎంత ద్వేషం పెంచుకోవాలి, కానీ ద్వేషం పెంచుకోవాలి, వారి అంటే గౌరవాన్ని పెంచుకున్నాడు. దేవుని బిడ్డ, కొన్నిసార్లు ఎవరైనా సరే ఒక మాట అన్నా సరే అది మనకు ఆశీర్వాదంగా తీసుకోవాలి. ఖచ్చితంగా మనం దీవించబడతాం. ఎవరైనా సరే ఒక మాట అంటే దాన్ని మనము పక్క కొరకు వాడకూడదు. అనువైన టైం వచ్చింది అప్పుడు చూస్తాను అనుకునే విధంగా ఉండకూడదు. నీ కృప, నీ దయ అని దేవుని మీద ఆధారపడు. దావీదును కొన్నిసార్లు ఒక వ్యక్తి వచ్చి శపించాడు. పక్కన ఉన్న సైనికులు అంటారు, రాజా, వాడు నిన్ను కుక్కలాంటి వాడు నిన్ను ఇట్లాగా శపిస్తున్నాడు, నువ్వు ఆజ్ఞాపిస్తే ఇప్పుడే వాడు తలకాయ నరికేస్తామంటారు సైనికులు. అప్పుడు దావీదు అన్నాడు, ఆయన శపించినావండి అన్నాడు. తిట్టనేవండి, శపించినావండి. దేవుడు అట్లాగన్నా నా వైపు చూస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. దూరదృష్టి అంటే ఇదే, దూరదృష్టి అంటే ఇది. దేవుడు నిన్ను చూసే సమయం వచ్చింది అనుకో, గుర్తుపెట్టుకో. ఏదైనా సరే ఎవరైనా నిన్ను తక్కువగా మాట్లాడితే, తక్కువ చేసి మాట్లాడితే ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు నన్ను హెచ్చించే సమయం ఆసనమైంది. ఆ విశ్వాసం నీకు ఎప్పుడు కలిగింది? నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు. నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు ఆ విశ్వాసం నీలో బలపడింది. ఖచ్చితంగా దేవుడు నన్ను హెచ్చించే సమయము ఆసనమైంది. దేవుని బిడ్డలారా, దావీదు ఆ విధంగా దేవుడిని ఆశ్రయించాడు. ప్రతి విషయంలో కూడా దేవుడిని ఆశ్రయించాడు. ఎవరి మీద కూడా పగ తీర్చుకోలేదు, కానీ దేవుని ఆశ్రయించాడు. దేవా, నువ్వు నాకు ఉన్నావు అని దేవునికి మొరపెట్టాడు. అంతే.
కాబట్టి దేవుడు అంతకంతకు దావీదును వర్ధిల్ల చేశాడు. నీవు కూడా ఆ విధంగా వర్ధిల్లెదవుగాక. ప్రే దేవుని బిడ్డరా, దేవుడు ఎంత కృప కలిగిన వాడో. కొంతమందిలో పెద్ద జబ్బు ఎప్పుడు మొదలైద్ది తెలుసా? స్థిరపడిన తర్వాతే మొదలైద్ది. పుండు అక్కడే మొదలైద్ది, పుండు. ఇక్కడ ఈ వ్యక్తి ఏమి లేనప్పుడు దేవుని ఆశ్రయించాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలము చెప్పండి, దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. సరే, వర్ధిల్లాడు, ఎదిగాడు. అలా నిలబడాలిగా, దేవుని రెక్కల నీడలో ఉండాలిగా. ఈ వచ్చిన దాన్ని, పొందుకున్న దాన్ని చూసి భక్తిని పెంచుకోవాలి, దీనత్వాన్ని పెంచుకోవాలి, దేవుని దయను ఇంకా పొందుకోవాలనుకోవాలి. కానీ చూడండి 26వ అధ్యాయం 16వ వచనం. అది ఇది పెద్ద జబ్బు. ప్రే దేవుని బిడ్డలారా, స్థిరపడిన తర్వాత ఎక్కువ మంది చేసేటువంటి పాపం ఇదే. కంటికి కనబడిన పాపం ఇది. స్థిరపడిన తర్వాత ఎక్కువ మంది చేసే పాపం ఇదే. ఏమి లేనప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఎంత వినయంగా కన్నీరు కార్చి భక్తితో ప్రార్థన చేస్తారో, ఎదిగిన తర్వాత అది కనబడదు. జీవితంలో స్థిరపడిన తర్వాత అది కనబడట్ల. ఆ భక్తి, ఆ ప్రార్థన, ఆ విశ్వాసం, ఆ తగ్గింపు, ఆ దీనత్వము అవి కనబడట్లా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ రాసు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. ఆత్మీయ జబ్బు ఇదే. హృదయానికి ఉన్న జబ్బులు ఇయే. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను ఆశ్రయిస్తే నెమ్మది, యెహోవాను ఆశ్రయిస్తే వర్ధిల్లుతావు, యెహోవాను ఆశ్రయిస్తే సంతోషం, యెహోవాను ఆశ్రయిస్తే ఆనందం. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోవటానికి ఒకటే కారణం, గర్వం. ఒకనాడు ఏమి లేనప్పుడు నన్ను ఎవరు చూడాలా, నన్ను ఎవరు పట్టించుకోవాలా, ఇప్పుడు నేను వాళ్ళు ఎందుకు చూడాలి, తెలియని గర్వము. ప్రియ దేవుని బిడ్డలు, ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది చాలా ప్రమాదకరం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? అతడు స్థిరపడిన తర్వాత దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు బలపడాలి, దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు, దేవుని ఇంకా ఎక్కువగా ఆశ్రయించాలి. ఇది కేవలం నీ కృప, నీ దయ అని ప్రార్థన చేస్తూ ఉండాలి. దానికి బదులుగా గర్వించి చెడిపోయాడంట. మీకేమర్థమైంది? చాలా మందిలో ఈ దినాల్లో ఇదే కనబడతా ఉంది. నాకు గర్వం లేదు అని చెప్పుకోదగిన భక్తుడి కంటికి చెప్పండి కనబడట్లా. కొంచెం ఏదైనా కొంచెం అమృత చాలు, కొంచెం అమృత చాలు, ఆటోమేటిక్గా గర్వం వచ్చేస్తుంది. కొంచెం సంపాదించుకునే చాలు, ఆటోమేటిక్గా గర్వం వచ్చేస్తూ ఉంది. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును. ప్రద్యోని బిడ్డ కొంతమందికి ఇంకో జబ్బు ఉంది. ఏమి లేని ఇస్తరాకు, ఇక నేను ఉన్నా ఒకటి పోయినా ఒకటి అనుకునే లెక్కలు ప్రతి ఒక్కరితో ఇక యుద్ధాలే. దేవుని బిడ్డలారా, జీవితం చాలా విలువైంది, చాలా చిన్నది, చాలా చిన్నది కానీ చాలా విలువైంది. ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ పొందుకోలేము. అది దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఒక వ్యక్తి ఎందుకు పడిపోయాడో, ఒక వ్యక్తి ఎందుకు చెడిపోయాడో, ఒక వ్యక్తి ఎందుకు పాడయ్యాడో అంటే గర్వము. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించిను. ముందుగా ఏముంది? దేవుని ఆశ్రయించాడు, దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. నమ్మకంగా ఉండాలిగా, దేవుడు దీవించిన దేవుని పట్ల నమ్మకత్వంగా ఉండాలిగా, నమ్మకత్వం కలిగి ఉండాలిగా. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కేవలము దేవుని కృప, దేవుని దయ అని దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఉండాలిగా. కానీ గర్విష్టిగా మారిపోయాడు. దేవుడు ఏం చేశాడు? తర్వాత మీరు అంతా చదువుకుని ఇదంతా దేవుని బిడ్డలారా, దేవుడు అతన్ని మొత్తెనో. ఎంతకాలం ఎదిగాడో, ఎంతకాలం ఎదిగాడో. కానీ దేవునికి మొత్తడం పెద్ద పనా? దేవునికి ఒక వ్యక్తిని మొత్తడం పెద్ద పనేమీ కాదు. దేవుని బిడ్డలారా, చాలా మందిలో ఇదే ఉంది. ఈ చివరి దినాల్లో ఈ భయంకరమైన రోగం ఇదే.
కొంచెం ఎదిగితే చాలు, నువ్వెంత నీ బెషాదెంత అనే లెక్కలో కొంటున్నాను. ఒకనాడు ఏమి లేనప్పుడు దేవుని ఎలాగ ఆశ్రయించావో అన్నీ ఉన్న తర్వాత కూడా దేవుని అలాగే ఆశ్రయించాలి. భక్తుడు దావీదు ఒక చక్కటి ప్రార్థన చేశాడు. 103వ కీర్తన మనం చూస్తున్న ప్రాణమా, యెహోవాను సన్నుతించుమో, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుమో, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో ఎదిగే కొలది ఒదిగి ఉండాలి. ఎదిగే కొలది ఒదిగి ఉండాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఇది వినయం అంటే. ఎదిగే కొలది ఒదిగి ఉండటం అంటే, నువ్వు ఎంతగా ఒదిగి ఉంటావో దేవుడిని అంతగా హెచ్చిస్తాడు. నువ్వు ఎంతగా ఒదిగి ఉంటావో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. అదిరిపడ్డావో అణిచివే, గర్విష్ఠుల గర్వమును అణిచివేయును. దేవునికి నచ్చని ఇదే. సాతాను మనస్సును ఏం చేశాడు? గర్వించిందంతే. అంత తోడే పడిపోయాడు. నువ్వెంత నేనంత. ఆరాధనకు నాయకుడు, దేవుని ఆరాధించట్లో దూతలందరికీ ముందు నిలబడేవాడు ఎవరో? లూసిఫర్. అటువంటి వాడు మనస్సుని గర్వించాడు అంతే. దురశేషి దేవునికి నచ్చంది అదే. అసలు సృష్టి ఆరంభంలో పాపం ఎక్కడ మొదలైంది? ఇదే. ఏదైనా తోటలో ఆదాము పండు తిన్నాడు, ఇది కాదు. అంతకంటే ముందు జరిగింది ఏం తెలుసా? గర్వం, పాపం. ఇప్పుడే దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుని ఆశ్రయించావు అంటే నువ్వు అలాగే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి, కానీ గర్వించకూడదు. ఇప్పుడే దేవుని బిడ్డ 27వ కీర్తనలో ఒక మాట చూద్దాం. 6వ వచనం. ఇలాగున యోతాము తన దేవుడిని యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడేను. 27వ కీర్తన 6వ వచనం. 2వ దినవృత్తాంతములే. తన దేవుడిని యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు కాబట్టి బలపరచబడ్డాడు. నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా బలపరుస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అర్థమైంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా చెప్పండి బలపరుస్తాడు. నీవు బలపరచబడతావు. కొన్ని సమయాల్లో బలహీనతలు వెంటాడతాయి, కొన్ని సమయాల్లో భయాలు వెంటాడతాయి, కొన్ని సమయాల్లో రోగాలు తెగులు వెంటాడతాయి, కొన్ని సమయాల్లో ఆర్థిక పరిస్థితులు తలక్రిందులై మనిషిని వేధిస్తూ ఉన్న టైంలో ఆ విధంగా ఈ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కానీ దేవుడు ప్రతి సమస్య నుంచి నిన్ను గెలిపించి బలపరుస్తాడు. ఆయన దేవుడు నిన్ను బలపరచునుగాక. చెప్పండి, మీరు మీ ప్రకటన వరకు ఈ మాట చెప్పండి. దేవుడు నిన్ను బలపరచునుగాక. ప్రతి దేవుని బిడ్డరా, నీవు దేవుని ఆశ్రయించు చాలు, ఆయన పాదాల దగ్గర ఉండు చాలు, అది నీకు గొప్ప ఆశీర్వాదం. నేను బిజీ అయిపోయాను అనేంత పరిస్థితి, అటువంటి మాట మన నోట రాకూడదు. చాలామంది నేను చూస్తూ ఉంటా, వాళ్ళని చూసినప్పుడు నాకు ఎలిక కథ గుర్తొచ్చింది. ఎలిక కథ. జీవితం ఎలికలాగా మొదలైంది, తర్వాత సింహంలాగా అయింది, తర్వాత మళ్ళీ ఎలికలాగా మారిపోతాడు. ఇక్కడ ఈ వ్యక్తి కూడా అంతే. ఆశ్రయించాడు, దేవుడు వర్ధల చేశాడు, తర్వాత మనసున గర్వించి చెడిపోయాడు, మళ్ళీ మొదటి స్థితి వచ్చేసింది, ఇంకా భయంకరమైన పరిస్థితి వచ్చింది. ప్రే దేవుని బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనము ఎలా ఉన్నామో ఎదిగిన తర్వాత కూడా అలాగే ఒదిగి ఉండాలి. ఇది కేవలం నీ కృపయ అని ఆయన నిత్యము మనము చెప్పండి కొనియాడుతూ ఉండాలి. ఉందుముగాక. ప్రే దేవుని బిడ్డల, దేవుడు ఎంత నమ్మదగిన వాడు. నా ఎద్దకు వచ్చిన వారు నేను ఎంత మాత్రం త్రోసివేయనని ప్రభు సెలవిచ్చాడు. ఆయన త్రోసివేసేవాడు కాదు, నీకు సహాయం చేయుటకు నీతిను ఆయన దక్షిణ హస్తాన్ని నీ వైపుకు చాపి ఉంచుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు ఏ స్థితిలో నువ్వు ప్రభువును ఆశ్రయించావో ఆ స్థితిని ఎప్పుడూ మర్చిపోకూడదు. అర్థమైంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ప్రభువును ఆశ్రయించావో ఆ స్థితిని మర్చిపోకూడదు. మర్చిపోయావో
ఈ వ్యక్తి ఎలాగ గర్వించాడో ఆటోమేటిక్గా ఆ గర్వం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా ఆ స్థితిని మనం మర్చిపోకుండా మనం ఉండాలి. ఈ స్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడు నా పట్ల కృప చూపించాడు అని ఆ స్థితిని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి, గణపరచాలి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ మరి ఒక మాట మనం చదువుకొని ముగించుకున్న కీర్తనకారుడే ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఒక చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. చాలా శ్రేష్టమైనటువంటి సాక్ష్యం ఇది. అక్కడ ఏమంటాడంటే, నా జీవిత కాలమంతయు నేను యెహోవానే కీర్తించెదను. నా జీవిత కాలమంతయు నేను యెహోవానే ఆశ్రయించెదను. ఎందుకంటే నా స్థితిని మార్చినవాడు ఆయన, నా పరిస్థితిని బాగు చేసినవాడు ఆయన అని ప్రియ దేవుని బిడ్డ భక్తుడు దావీదు ఒక చక్కటి మాట మాట్లాడుతూ 27వ కీర్తనలో మనం చదువుకున్న మాట చాలాసార్లు జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనంలో ఉంది, వెతుకుచున్నాను. అది అంటే ఆయన నీడలో, ఆయన ఆశ్రయంలోనే నేను నివసించాలి అని కోరుకుంటున్నాడు. ఆయన ఆశ్రయంలో నేను నివసించాలి. ఎదిగినా సరే లోకంలోకి వెళ్ళిపోకూడదు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, ప్రభు కనికరించాడు, 10 మందిని బాగు చేశాడు. కానీ ఒక్కడే తిరిగి మళ్ళీ ప్రభువుని ఆశ్రయించాడు. మిగతా 9 మంది లోకంలోకి వెళ్ళిపోయారు. ప్రభు అన్నాడు, మిగతా ఆ 9 మంది ఎక్కడా చెప్పండి. ప్రభువుకు తెలిసే తెలియదా? ప్లాట్లో ఉన్నారు, ఎక్కడ ప్లాట్లో ఉన్నారు, చెట్టు కింద ఉన్నారు, పేకాడ దగ్గర ఉన్నారు. మీకు అర్థం కాల ప్లాట్లో అంటే దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. కోడి పందాల దగ్గర ఉన్నారు. ప్రభువుకు తెలుసు, తెలిసినా సరే ఆ 9 మంది ఎక్కడా అని ఎందుకు అడిగాడు? ఒకవేళ నీవు ఆ స్థితిలో ఉంటేమో జాగ్రత్త అని హెచ్చరిక. అది నువ్వు ఆ స్థితిలో ఉంటువేమో జాగ్రత్త అని ఒక హెచ్చరిక. దేవుని తిరిగి వచ్చిన ఆ ఒక్కడు మాత్రము దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చాయంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నా జీవితకాలం అంతయు అంటే ఏ స్థితిలో దేవుడిని ఆశ్రయించాడో ఆ స్థితిని ఎప్పుడూ మర్చిపోలే దావీదు. ఆ స్థితిని మర్చిపోకూడదు. ఇది కేవలం అంటే ఆ స్థితి మనము దేవుడిని ఆశ్రయించడానికి సహాయం చేసింది. ఆ స్థితి దేవుడిని ఆశ్రయించడానికి సహాయం చేసింది. కాబట్టి ఆ స్థితిని బట్టి మనము దేవుణ్ణి గణపరచాలి, మహిమపరచాలి, మహిమపరచుదుమగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, యెహోవాను ఆశ్రయిస్తే నీకు నెమ్మది కలిగిద్ది. నీ మనస్సుకు కావాలి నెమ్మది, నీ మనస్సుకు కావాలి నెమ్మది. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. సామెత గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డరా, సామెత గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. చేతి నిండా పని, జేబు నిండా డబ్బులు, కానీ మనసు నిండా బాధ. జీవితం ఎలా ఉంటుంది? చేతి నిండా పని, జేబు నిండా డబ్బులు, కానీ మనసు నిండా బాధ. ఎలా ఉంటుంది జీవితం? తండ్రి వచ్చి అడిగాడంట అమ్మాయిని, ఎట్లా ఉందమ్మా సంసారం, ఎట్లా ఉందామంటే అప్పుడప్పుడు మా ఆవిడ అంటది, ఏదో సామె చెప్పింది, మోచేతికి నొప్పి కలిగితే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది సంసారం నానా అని చెప్పిద్దంట. ఒక సామెత అది. ప్రతి దేవుని బిడ్డరా, మనసు నిండా, చేతి నిండా పని, జేబు నిండా డబ్బులు, మనసంతా బాధ. ఎంత ఆనందం ఒక అది. ప్రతి దేవుని బిడ్డరా, ఇక్కడ ఏమంటున్నాడు? నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. కొంచెము కలిగి ఉండటం మేలు. ఆ కొంచెమే నీకు సహాయం చేసేది. అంతే. ఏ సహాయం అది? దేవుని యొద్ద అలా కూర్చోబెట్టింది. ఎక్కువ అపారంగా ఉందనుకో, ఆ అపారం అనేది ఏదైతే ఉందో నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది, గుర్తుపెట్టుకో. అందుకని ఒక భక్తుడు అంటాడు, నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దయ్యా అంటాడు.
కానీ మనిషికి ఇప్పుడు ఏది కావాలి? ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలి. కానీ దేవునికి దూరం చేస్తుంది అని తెలుసుకోరు. దేవుని సన్నిధికి దూరం అవుతున్నాను అని తెలుసుకోరు. ప్రతి దేవుని బిడ్డారా. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో నెమ్మది లేకుండా విస్తారమైన ధనమున్నట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. అంటే జీవితానికి నెమ్మది అంత అవసరమో. చాలాసార్లు చెప్పాను, నీ కుటుంబానికి నెమ్మది ఉండాలంటే ఖచ్చితంగా నీ ఇంటిలో ప్రార్థన ఉండాలి. మీరు మీ ప్రక్కనున్న వారిని ఈ ప్రశ్న అడగొద్దు, మీ ఇంట్లో ప్రార్థన ఉందా అని. నీకు నువ్వే అడుక్కో, నేను నా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నానా? చాలాసార్లు చెప్పాను, నువ్వు ప్రార్థన చేయటం నీ కడుపున పుట్టిన బిడ్డలో చూడాలి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయటం వారు చూడాలి. వారు కూడా అరే మా డాడీ ఇలా చేస్తున్నాడు, మా మమ్మీ ఇలా చేస్తుంది, మేము కూడా చేయాలి. ఆ విత్తనం వారి హృదయాల్లో పడాలి. ఖచ్చితంగా అప్పుడు నీ కుటుంబానికి నెమ్మది ఉంటుంది. పెద్ద కొడుకు పేకాట కాడ, చిన్న కొడుకు సినిమా థియేటర్లో ఉండి, మొగుడు ఏమో పేకాట దగ్గర ఉంటే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో మీకు అర్థం కాల. పెద్ద కొడుకు పేకాట దగ్గర, చిన్న కొడుకు సినిమా దగ్గర, నానేమో బెట్టింగ్ దగ్గర, లేకపోతే ఇంకో దగ్గర. ఆ కుటుంబం నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు. అంటే ఆ కుటుంబంలో ఒకరికొకరు సంబంధాలు ఉండవు, నెమ్మది లేని పరిస్థితి. కానీ ప్రార్థన ఆ కుటుంబాన్ని కట్టిద్ది, ప్రార్థన ఐక్యం చేసిద్ది, ప్రార్థన సమాధానపరిచిద్ది. ప్రియ దేవుని బిడ్డరా, నీ కుటుంబంలో నువ్వు ఆ విధంగా శక్తివంతమైన ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు ఉండాలి, ఉండవుగాక. నువ్వు దేవుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని ఆశ్రయించిన వారు ప్రార్థన చేయకుండా ఉండలేరు. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.